సంపాదిస్తున్నారు. నాకు మాత్రం ఎంత చేసినా కూడా రావట్లేదు. ఏంటో ఈ రోజైనా పేషెంట్ సరిగ్గా వస్తారో రారో చూడాలి. మరి నర్స్ చెప్పండి మేడం. పేషెంట్లు వచ్చారా? అలా అయితే పిలువు ఒక్కొక్కరిగా. మీరు ఇచ్చే జీతానికి పేషెంట్స్ కూడా పిలవాలా? మీరే పిలుచుకొని నేను వెళ్ళిపోతున్నా. జీతాలు లేక నర్సు కూడా మానేస్తుంది. సరే నేనే ఎలాగైనా పిలుచుకుంటాను. ఓపీ నెంబర్ 1. కూర్చోమ్మా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? కడుపులో మంట మేడం బాగా. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచే. ఇది తింటే వచ్చింది కాదు మేడం. మరి పక్కన వాళ్ళు బిర్యానీ తింటున్నా, కొత్త చీరలు కొంటున్నా, బంగారం కొంటున్నా, వచ్చే కడుపులో మంట మేడం ఇది. అబ్బో సరేనమ్మా, నేను మెడిసిన్ రాసిస్తాను. ఒక వారం రోజులు వాడు. కానీ పక్కన వాళ్ళు ఏం తింటున్నారు, ఏం వేసుకుంటున్నారు, ఆ నగలు ఈ నగలు ఆలోచించుకొని 4 రోజులు ఎంట్లో నిలబడితే పైన ఉన్న మట్టి కడుపులో మట్టిపోతుందమ్మా. పీదమ్మా. అదేగానండి నా కడుపులో మంట. నీ కడుపులో మంటకి నా పీజాలు కొడితే నాకు వస్తుంది కడుపులో మంట. ఇచ్చేసాడమ్మా. లేదమ్మా. అయ్యో. నెక్స్ట్ కూర్చోమ్మా. ఎక్కడ కూర్చోవాలి? నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చోమ్మా. ఓకే. సారీ మేడం, సారీ. అసలు మా అసిస్టెంట్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా. కూర్చోమ్మా. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఒక వస్తువు 2 లాగా కనిపిస్తుంది. ఒక వస్తువు 2 లాగా కనిపిస్తుంది. నేను 2 లాగా కనిపిస్తున్నాను. ఎక్కడి నుంచమ్మా? కాఫీ షాప్కి వెళ్తే కాఫీ అడిగాను. అప్పుడు పక్కన నా అబ్బాయి కాఫీ తీసుకుందని చాపకేసి లాయ్ కొట్టాడండి. అవునా? తెలిసింది. అమ్మా ఎక్కువసేపు నన్ను కొట్టిద్దేమో. సరేనమ్మా, నీకు మెడిసిన్ రాసిస్తాను, వాడమ్మా. ఇదిగోమ్మా. అమ్మా అమ్మా, నా ఫీజు అమ్మా. ఎంత? 200. ఏంటి 100 ఇచ్చావు? 2ేగా. ఓ నీ జబ్బు లేదు. ఏంటో ఈరోజు పేషెంట్లు ఒక్కో లాగున్నారు. కాసేపు ఫోనైనా చూసుకుందాం. నెక్స్ట్ కూర్చోమ్మా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? 2 లక్షలు అప్పుల్ని తీరుస్తావా? నేను ఇప్పుడు కూర్చుంది నా అప్పులు తీర్చుకోవడానికి, నీ అప్పులు తీర్చుకోవడానికి కాదు. నేను డాక్టర్ని. ఏంటి నీ సమస్య? నా సమస్య ఏంటంటే కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటుంది మేడం, కొన్నిసార్లు చాలా బాధగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి అలా ఉంటుందమ్మా? కొన్ని రోజులు మట్టి ఉంటుంది మేడం. ఓకేనమ్మా, మెడిసిన్ రాసిస్తాను. ఒక 10 రోజులు వాడేసి మళ్ళీ రమ్మా. అవి చూడడం తగ్గిస్తే నీ ఒంట్లో రోగాలేంటి, మా ఇంట్లో ఆలోచనలు కూడా బాగుంటాయి. అమ్మ ఫీజు. నెక్స్ట్ కూర్చోమ్మా. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నాకు 3 రోజుల నుంచి బాగాలేదండి. ఎలా ఉంటుంది ఒంట్లో? మీరు చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ అని నేను అక్కడ నుంచి వచ్చానండి. నేను చాలా ఫేమస్ డాక్టర్. ఎప్పటి నుంచి అలా ఉంటుందమ్మా? నాకు 14 రోజుల నుంచి అలా ఉంటుందండి. మరి నేను అంత ఫేమస్ అని తెలుసుకొని వచ్చావు కదా, నీకు అక్కడ మెడిసిన్ ఏమి ఇవ్వలేదా?
ఇచ్చారండి. మరి ఏం చెప్పారు? 14 రోజులు ఇంట్లో ఉండమన్నారండి. 14 రోజులు ఇంట్లో ఉండమన్నారా? ఎందుకమ్మా? అదేదో కరోనా అంటండి. ఈ కరోనా ఇంకా పోలేదా అసలుకి? జనాల్ని పట్టి పీడిస్తుంది ఇప్పుడు. వచ్చేసింది అసలుకే. అమ్మో, బాపట్ల దాకా కూడా వచ్చేసిందంట. జాగ్రత్తగా ఉండండి అందరూ. అయ్యో, ఇక చిరాకు వచ్చేస్తుంది. మధ్యాహ్నం అయిపోతుంది. ఎంతమంది పేషెంట్లు ఉన్నారో ఏంటో. నెక్స్ట్ రామ స్నేహ, కూర్చో. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చా? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదండి. చెప్పమ్మా, ఏంటి? నాకు ఒక డౌట్ ఉందండి. చెప్పమ్మా. ఈ సృష్టి ఏర్పడడానికి సృష్టికర్తున్నారని నాకు అర్థమైంది. మరి ఈ చావు పుట్టుక ఏంటి అసలు? చావు పుట్టుకంటే ఇప్పుడు మనకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనుషుడు 10 లక్షలు సంపాదించిన వాడైనా, 10 కోట్లు సంపాదించిన వాడైనా, 10,000తో బతికేవాడైనా, 10 రూపాయలతో బతికేవాడైనా సరే చచ్చిపోవాల్సిందే. అలాగని ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. మరి పాపం చేసిన వాళ్ళు చనిపోతున్నారు, చేయని వాళ్ళు చనిపోతున్నారు. దగ్గర న్యాయం అసలు? ఈ పాపాలు పుణ్యాల గురించి నాకేం తెలుసమ్మా. వెళ్ళి లాయర్. సరే.